వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దగ్గర మరొకసారి. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికి శుభాలు. మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మార్కు సువార్త 7వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఇందులోని మాటలను మనం గమనిద్దాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. దేవుడి మాటల్ని మన వినికిడిలో దీవించినగాక. మనం చదివిన భాగంలో పరిసయ్యులు శాస్త్రులు కొందరు యేసు ప్రభు ఉన్న చోటికి వచ్చారు. యేసు ప్రభు గలిలయ రాష్ట్రంలో పరిచర్య చేస్తున్నారు. ఆయన పరిచర్య అనేక మంది సామాన్య ప్రజల్ని ఆకర్షిస్తుంది. చాలా మంది దీవించబడుతున్నారు. వాస్తవానికి యూదులకి మత నాయకులుగా ఉండే శాస్త్రులు పరిసయ్యులు వీరి యొద్ద కన్నా యేసు ప్రభు దగ్గర వేల కొలది ప్రజలు ఆయన తట్టు తిరుగుతున్నారు. అందరూ ఆయన్ని వెంబడిస్తున్నారు. కాబట్టి మత నాయకుల్లో ఆందోళన కలిగింది. ఇలా అయితే ఎలా? అందరూ యేసు వెంట వెళ్ళిపోతున్నారు. ఇలాగైతే మన ఉనికికే ప్రమాదం ఉంది, కనుక ఏదో ఒకటి చేయాలి అని చెప్పి యెరూషలేము ఇది కేంద్రం అన్నమాట. దేవాలయం ఉంటుంది అక్కడ. ముఖ్యమైన మత నాయకులందరూ అక్కడ ఉంటారు. కాబట్టి అక్కడి నుండి యేసు ప్రభు యొద్దకి శాస్త్రులు అలాగే పరిసయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయట చూచిరి. వీళ్ళ దృష్టంతా యేసు ప్రభు మీద ఎక్కడ నేరం మోపాలా, ఆయన్ని ఎక్కడైనా పట్టుకొని ప్రజలందరి ముందు పెట్టేసేయాలి. ఆయన్ని అందరి ముందు ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అని తెలియచేయాలి అన్న దృష్టితోటి పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు. అంతేకాదు యేసు ప్రభు చుట్టూ ఎంతోమంది వ్యతిరేకులు ఉండేవారు. ఆయన మీద ఏ నేరం మోపాలా అని వెతుకుతున్నారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు శిష్యులు వెంటనే భోజనం చేయటం చూచి పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదునని ఆయన్ని అడిగిరి. వీరిప్పుడు నేరుగా యేసు ప్రభుని అడుగుతున్నారు. పరిసయ్యులు మేము సంత నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మరి చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, నీళ్లు చల్లుకుంటారు. మీ శిష్యులేంటి శుభ్రం లేదు, పెద్దల పారంపర్య ఆచారాలు ఎందుకు ఆచరించట్లేదు, చేతులు కడుక్కోకుండా ఎలా భోజనం చేస్తున్నారు? అదొక పెద్ద నేరముగా యేసు ప్రభు ముందు శిష్యులను చూపిస్తున్నారు ఈ పరిసయ్యులు శాస్త్రులు. గమనించండి, పరిసయ్యులకి సద్దుకాయలకి తేడా ఏంటంటే, పరిసయ్యులు దేవుని వాక్యానికి మానవ పారంపర్యాచారాలను జత చేస్తారు. సద్దుకాయలు దేవుని వాక్యములో ఉన్న పునరుత్థానాన్ని తొలగించేస్తారు. ఇద్దరు ప్రమాదమే. ఈ ఇద్దరు సంఘాన్ని నాశనం చేసేవారే. దేవుని వాక్యానికి కలపొద్దు, దేవుని వాక్యములో నుంచి తొలగించొద్దు. ఇప్పుడు ముఖ్యంగా మనం పరిసయ్యుల గురించి మనం చూస్తున్నాం. చేతులు కడుక్కోవడం అనేది ధర్మశాస్త్రంలో లేదు. ఇది పితరుల పారంపర్యాచారం చొప్పున యూదులందరూ చేతులు కడుక్కోవాల్సిందే. ధర్మశాస్త్రం ఎంతో ఈ చేతులు కడుక్కోవడం కూడా అంతే అన్నట్లుగా ఒక ఆచారంగా
దీన్ని పెట్టారు. అప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడాడో చూడండి 6వ వచనంలో. అందుకాయన వారితో ఇట్లనెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు. ప్రభు పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి చెప్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు ఎలాగుండేవారంటే చూడటానికి ఎంతో భక్తిపరులా కనబడేవారు. వారి వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండేది. వారిని చూసిన వారందరూ ఇలా అనుకునేవారు, అమ్మో చాలా భక్తిపరులు వీరంటే దేవునికి ఎంత ఇష్టమో. పరిసయ్యులు చూడటానికి భక్తిపరులా కనబడేవారు. వారి భాష కూడా ఎంతో భక్తిగా ఉండేది. వారి పెదవుల్లో నుండి స్తోత్రం 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 అనే మాటలు వస్తున్నాయేమో, లేక దేవుని గురించిన మాటలే పలుకుతున్నారు, కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉందంట. అందుకనే బైబిల్లో దేవుడి మాటలు చెప్తున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, వారి హృదయము నాకు దూరంగా ఉంది. భక్తి గల వారికి కనపడుతున్నారు, మీరు భక్తి గల భాష మాట్లాడుతున్నారు, మీ హృదయము దేవునికి అనుకూలంగా లేదు. కారణం ఏంటి? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా, అంటే దేవుని మాటలుగా దాన్ని కలిపేశారు, దేవుని మాటలతో జత చేసేసారు. ఎంత విచారకరం! దేవుని వాక్యమునకు మానవుడు కల్పించిన పద్ధతులను, ఆచారాలను జత చేసి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు నన్ను వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. దేవుని ప్రజలు వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. కొంతమంది పైకి భక్తి గలవారిగా కనిపిస్తున్నారు, వందనాలండి అని చెప్తారు. వారి హృదయంలో ఎంత మోసం ఉంటుందో, ఎంత పాపం ఉంటుందో, ఎంత అపవిత్రత ఉంటుందో. అలాంటి వారి ఆరాధన దేవుని దృష్టిలో అది వ్యర్థమైంది. మీ పాటల నైద్యం నుంచి తొలగించండి అన్నాడు ఒక చోట బైబిల్లో. దేవుని ఆరాధించేవారు యోహాను సువార్త 4వ ప్రకారము ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించేవారు కావాలి. అట్టివారి కొరకు దేవుడు కనిపెడుతున్నారు. వీరి ఆరాధనలో సత్యము లేదు, వీరి ఆరాధనలో వ్యర్థత ఉంది. కారణం మానవుడు కల్పించిన పద్ధతులను దేవోపదేశములుగా బోధిస్తున్నారు. వారి గురించి ఏం చెప్తున్నాడు చూడండి. వేషధారులైన మిమ్మును గురించే యెషయా ప్రవచించినది సరియే. యెషయా గారు ప్రవచించారు మీ గురించి. మీరు వేషధారంగా ఉన్నారు, పైకి భక్తిగా కనబడుతున్నారు, లోపల శక్తి లేదు అని ప్రభు వారిని హెచ్చరిస్తున్నారు. 8వ వచనం చూడండి. దేవుని ఆరాధించటం అనేది పెదవులతో ఆరాధిస్తే సరిపోదు, హృదయముతో ఆరాధించాలి. లోపల ఒకటి బయట ఒకటి కాదు, యథార్థంగా ఆయన్ని ఆరాధించాలి. దేవుడు అలాంటి ఆరాధన కోరుతున్నాడు. అట్టి కృప మా ప్రియులందరికీ దేవుడు దయచేయను గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులకు దేవ సర్వాధికారికి స్తోత్రాలు. ఇది మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మానవుడు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా భావిస్తున్నారు, వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారని మేము నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. మా ఆరాధన వ్యర్థంగా ఉండకూడదు, యథార్థంగా ఉండాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఉండాలి. సహాయపడమని కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.